మోడీ నామినేషన్ ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. వరుసగా మూడోసారి వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారు. మరి ఆయన కార్యక్రమం నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 18 మంది కేంద్ర మంత్రులు, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి మోడీ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ తర్వాత బీజేపీ కార్యకర్తలతో, బీజేపీ కీలకమైన నేతలతో సమావేశం కాబోతున్నారు. 11:40 అభిజిత్ లగ్నంలో ఆనంద యుగంలో మోడీ తన నామినేషన్ ని వేయడం జరిగింది. అయితే అయోధ్య శ్రీ రామ మందిరానికి చెందిన పండితులు పెట్టిన ముహూర్తం ప్రకారం ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ కి ముందు ఆయన కాల భైరవ దేవాలయంలో పూజలు నిర్వహించారు. దేవుడికి ఆరతి అర్పించారు. అలాగే గంగా నది ఒడ్డున ఆయన స్నానమాచరించి గంగా నది ఒడ్డునే ఆయన పూజలు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలభైరవునికి పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత ఆయన కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. వరుసగా మూడోసారి నామినేషన్ వేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక మధ్యాహ్నం ఒక రోడ్ షో కూడా ఉంటుంది. అలాగే ఎన్డీఏ పక్షాల మీటింగ్ బహిరంగ సభ ఒకటి ఉంది. సాయంత్రం 5 గంటలకు ఒక రోడ్ షోను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా రంగరంగ వైభవంగా జరగబోతుంది. దేశ ప్రధాని పోటీ చేయబోయే నియోజకవర్గం కావడంతో సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా ఈ వారణాసి పైనే చూస్తున్నారు. తీవ్ర ఉత్కంఠభరితమైన క్షణాల్లో మరి ప్రజలంతా కూడా చూస్తున్నారు. నరేంద్ర మోడీ మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి ప్రధానమంత్రి అవుతారని మరి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా మోడీ ఏం చేయబోతున్నారు అనేది కూడా చూస్తున్నారు. మరి ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు మోడీ. అలాగే గెలుపు అనేది నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు. ఇక 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి బీజేపీ ఇక ఈ ఉత్తరప్రదేశ్ ని ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసింది. ఉత్తరప్రదేశ్ మీద 80 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇక్కడ ఎక్కువ స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నారు. మెయిన్ లాజిక్. ఈ లాజిక్ బేస్ చేసుకుని ఉత్తరప్రదేశ్ ని తమ గుప్పిట్లో పెట్టుకుంది. హిందుత్వవాదమే ఎజెండాగా మరోమారు ముందుకెళ్ళబోతుంది. చంద్రబాబు నాయుడు అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇక తో పాటు ముఖ్యమంత్రులు అందరూ కూడా దీనిలోనే ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అయితే ఏది ఏమైనా సరే దాదాపుగా నామినేషన్ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్య మోడీ కూడా ముగిసింది. మరి ఇక బహిరంగ సభ రోడ్ షో మాత్రమే ఇక మిగిలింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा।
लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 18 మందికి పైగా కేంద్ర మంత్రులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మోదీ నామినేషన్ కు హాజరయ్యారు. మోదీ పేరును బలపరుస్తూ 4 ఓటర్లు సంతకాలు చేశారు. వారిలో ఆర్ఎస్ఎస్ నేత వైద్యనాథ్ పటేల్, లాలాచంద్ కుష్వా, పండిత్ గణేశ్వర్ శాస్త్రి ఉన్నారు. అంతకుముందు 80 ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. దశ అశ్వమేధ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతిచ్చారు. వేద పండితుల ప్రత్యేక మంత్రోచ్చన మధ్య మోదీ గంగాదేవికి చీరాసారె సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఇక మోదీ నామినేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేశారు. వారణాసి లోక్సభకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. 7వ విడతలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఈ రోజు ప్రధానమంత్రి నామినేషన్ వేయడం జరిగింది. నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. మరి మోడీ రాక సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 18 మంది కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల నేతలు, చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపుగా ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో ఆనంద యుగంలో 11 గంటల 40 నిమిషాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ వేయడం జరిగింది. వారణాసిలో ఆయన గెలుపు అనేది నల్లేరు మీద నడికే. క్యాష్ వాక్ లో ఆయన ఈజీగా గెలిచేసి వస్తారు భారీ మెజార్టీతో. అలాగే 300-400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న మోడీ నామినేషన్ వేయడానికి ముందు ఆయన గంగా నది ఒడ్డున పూజలు నిర్వహించారు. అలాగే కాలభైరవ టెంపుల్ కి వెళ్లి హారతి ఇచ్చారు. కాలభైరవుడికి అక్కడ హారతి ఇచ్చి ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి నేరుగా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ కార్యక్రమం ముగిసింది. ఇక్కడి నుంచి ఆయన బీజేపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఎన్డీఏ పక్ష నేతలతో సమావేశమవుతారు. ఎన్డీఏ పక్షాల బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ హాజరై మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ఉంటుంది. ఆ రోడ్ షోలో కూడా నేతలందరూ పాల్గొంటారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఈ రోజు మోడీ కార్యక్రమంలో చాలా బిజీగా యూపీలోనే గడుపుతారు, వారణాసిలోనే. అనంతరం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఈ వారణాసి నుంచి నేరుగా గన్నవరం బయలుదేరుతారు. ప్రస్తుతానికైతే మోడీ నామినేషన్ కార్యక్రమం అయితే ముగిసింది. ఇక బహిరంగ సభలు, ర్యాలీలు అయితే ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరు కూడా దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. హలో, చెప్పండి రామకృష్ణ. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరే ఉండి అన్ని కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మోడీ రాక సందర్భంగా వారణాసి మొత్తం కూడా భద్రతా ఉడవలయాల గుప్పిట్లో ఉంది. టోటల్ గా కూడా ఎన్నికల సమయం, ఈ సమయంలో మోడీ భద్రత కూడా చాలా కీలకం కాబట్టి ఆయనకి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మోడీ ఇక్కడి నుంచి వెళ్లే వరకు కూడా గగన తలంలో ప్రవేశం కూడా నిషేధం ఉంటుంది. మరి భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం ర్యాలీ తర్వాత మోడీ ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వస్తారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 18 మందికి పైగా కేంద్ర మంత్రులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మోదీ నామినేషన్ కు హాజరయ్యారు. మోదీ పేరును బలపరుస్తూ 4 ఓటర్లు సంతకాలు చేశారు. వారిలో ఆర్ఎస్ఎస్ నేత వైద్యనాథ్ పటేల్, లాలాచంద్ కుష్వా, పండిత్ గణేశ్వర్ శాస్త్రి ఉన్నారు. అంతకుముందు అస్సిఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు మోదీ. దశ అశ్వమేధ ఘాట్ వద్ద గంగాదేవికి ప్రత్యేక హారతిచ్చారు. వేద పండితుల ప్రత్యేక మంత్రోచ్చరణ మధ్య మోదీ గంగాదేవికి చీర సారె సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు.